హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేము కైలాసగిరి వెళ్ళేసి మధ్యాహ్నం 3 వెళ్ళాము. 3 నుంచి అక్కడ 7 వరకు ఉన్నాము. 7 నుంచి ఆర్కే బీచ్కి 7కి 10కి అలా వచ్చేసాము. వచ్చేసినాక మా పిల్లలిద్దరూ చాలా ఆడుకుంటున్నారు. మధ్యాహ్నమే పిల్లలిద్దరూ ఆర్కే బీచ్కి వెళ్దాము అన్నారు. వాటర్లో ఆడుకుంటారు. చలికాలం కదని ఆర్కే బీచ్లో వాటర్లో వద్దనేసి తీసుకెళ్ళలేదు. ఇంకా నైట్ మళ్ళీ ఏడుస్తున్నారు. ఆర్కే బీచ్కి తీసుకెళ్ళి, రేపు సండే కదా, ఇంటికి వెళ్ళాక పడుకుంటాము, తర్వాత లేట్గా లేస్తాం, మార్నింగ్ సండే కదా అనేసి అన్నారు. తీసుకొచ్చాము. మా పాప ఆడుకుంది. ఇక్కడ గుడి కట్టుకుందండి, చిన్న గుడి, ఇసుకతోటి గోపురం పెట్టింది. దానిపైన ఏమంటారు, కిరీటమో ఏమో అంటారు కదా, అలా పెట్టుకొని ఇసుకలో ఆడుకుంటున్నారు. మా బాబు అయితే ఇసుక పడేస్తున్నాడు వాళ్ళ అక్క పైన. వద్దురా అంటే వినడు. ఇంకా వేరే వాళ్ళ పైన పడేయడానికి కూడా పరిగెత్తున్నారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు. అవునండి, వాళ్ళు చెప్పి నైట్ టైంలో చాలా బాగా అనిపించింది బీచ్. ఫస్ట్ టైం నేను నైట్ టైం ఇప్పుడు చూడడం. చాలా రోజులు ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత నుంచి నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకున్నాను నైట్ టైం. ఏ రోజు కుదిరింది, కానీ బాగా చలిగా ఉంది. ఒక స్వెటర్ కూడా లేదు. చలికి వణికిపోతున్నాను నేనైతే. మా పిల్లలైతే కొంచెం కూడా అసలు వాళ్ళకి ఏం అనిపించట్లేదు, ఎలా ఆడుకుంటున్నారు. మా బాబు చూడండి ఎలా పరిగెత్తున్నాడు. ఇంకా మా పాప అయితే ఇసుకలో ఆడుకుంటూనే ఉంటుంది అలాగా. నాకు బాగా చలేసేస్తుంది. మా బాబు చూడండి పరిగెత్తున్నాడు. అలా ఆడుకుంటూనే ఉంటారు. ఎవరో ఒక దొరికినా సరే వాళ్ళు ఎవరు అనేది అలాగా ఆడుకుంటూనే ఉంటారు. వెళ్ళిపోదామని చెప్పాను. ఇంకా నైట్ 11, 12 అవుతుంది, వెళ్ళిపోదాం రంటే అప్పుడు లెగిస్తారు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీకి చెప్దాం పదండి అంటే ఫస్ట్ మా పాప వెళ్ళిపోయింది.